10 లక్షల రూపాయల బీమాతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రం నుంచి ఎంతో కష్టపడి విదేశాలకు వెళ్లిన ప్రవాసాంధ్రులకు భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పథకాన్ని ప్రారంభించారు. ప్రవాసాంధ్ర భరోసా బీమా 2.0 పేరుతో దీన్ని అమలు చేస్తున్నారు. ఎవరి పేరుతో అయితే బీమా చేస్తారో ఆ వ్యక్తి విదేశాల్లో మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోవటానికి ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది విదేశాలకు వెళ్లే ధనికులకే కాకుండా పేద విద్యార్థులు, ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు ఎంతో మంది అరబ్ దేశాలకు వెళుతుంటారు కదా, వారిలో తాపీ పనులు చేసేవారు, ప్లంబర్లు, కరెంటు పని చేసేవారు, పైపుల ఫిట్టింగ్ చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు ఉంటారు. వీరందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ బీమా ద్వారా వారికి సంక్షేమం, అభివృద్ధి, భద్రత అందుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.